అల్లూరి జిల్లా చింతపల్లిలో ఆదర్శ ముస్లిం జీవితం అనే అంశంపై స్థానిక క్యూబా మసీదులో జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఘనంగా ఇత్తిమా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లాం హింద్ డైరెక్టర్ జనాబ్ రజ్వానూర్ రెహమాన్ ఖాన్ మాట్లాడుతూ మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన మాసాన్ని పురస్కరించుకుని జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ముస్లింలు ప్రవక్త యొక్క జీవిత విశేషాలను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ముస్లింలు నిర్వహించుకునే పర్వదినాలు అన్నింటికంటే ఈ మాసం ముస్లింలకు అతి పెద్ద పర్వదినం అని అన్నారు. ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని అందించడానికి మనిషి దాస్యము నుంచి తీసి దేవుని దాస్యం వైపు మరల్చే ప్రయత్నం సమాజాన్ని ఒక సుందర సమాజంగా నిర్మించడానికి మహాప్రవక్త తన జీవితాంతం కృషి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వక్తలు జమాతే ఇస్లాం హింద్ డైరెక్టర్ జనాబ్ రజ్వానూర్ రెహమాన్ ఖాన్, రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ రఫీక్, కార్యదర్శి ఇమ్రాన్ షరీఫ్, శ్రీకాకుళం జిల్లా నాజన్ సయ్యద్, స్థానిక ఇమాం మొహమ్మద్ సాహిద్, కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో ముస్లిం సోదర సోదరిమణులు పాల్గొన్నారు. ప్రశ్నలు ఇస్లాంకు సంబంధించి అలాగే జమాత్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమన్నా ఉంటే పురుషులు ఇక్కడే అడగవచ్చు, మహిళలు सीडी पे राशि पेपर पे राशि कर पंपिंचవచ్చు. लेकर के आना और उसकी जो शिक्षाएं हैं, दीन जो चाहता है बनाने का जो उद्देश्य था, वो उद्देश्य ये था कि दीन को कायम करना, अपनी जात पर खुद पर कायम करना, घर वालों पर कायम करना. जिस बस्ती और रहमान खान है, मैं जमात इस्लामी हिंद का नेशनल डायरेक्टर हूँ. इस वक्त हम लोग आंध्र प्रदेश के दौरे पर निकले हैं. आप सब इस बात से वाकिफ़ है कि जमात इस्लामी हिंद दीन की इक़ामत का काम लेकर के इस मुल्क में काम कर रही है. अभी मिलादुन नबी भी गुजरा है और नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम इस दुनिया में जिस काम के लिए तशरीफ़ लाए थे, उसी काम को जमात इस्लामी हिंद करना चाहती है. इस वक्त विडंबना ये है कि हम लोग महाप्रवक्ता और अंतिम संदेष्टा मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की जीवनी को मनाना तो चाहते हैं, ये जन्मदिन को मनाना तो चाहते हैं, लेकिन आपका क्या मिशन था, किस उद्देश्य को लेकर के वो दुनिया में आए थे, उस उद्देश्य को हमने भुला दिया. आपका उद्देश्य यही था कि बंदों को बंदों की ग़ुलामी से निकालकर एक ईश्वर की, एक अल्लाह की ग़ुलामी में लेकर के आना. और इसी ध्येय को लेकर के जमात इस्लामी हिंद पिछले 80 साल से काम कर रही है. और जमात यही चाहती है कि इस मुल्क में, इस देश में बसने वाले जितने लोग हैं, वो एक ईश्वर का जो संदेश है, उस संदेश को समझें. और अंतिम संदेशटा हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम जिस संदेश को लेकर के आए थे, एक एक देशवासियों तक के उस बात को हम पहुंचा सके और वो भी इस संदेश को सुन सके. ये काम अगर हम कर सकें तो हमारे लिए इस लोक में भी और परलोक के जीवन में भी हमारे लिए कामयाबी है और कामरानी है. मोहम्मद रफीक, राष्ट्र अध्यक्षुడిని జమాత్ ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మేము చింతపల్లి గ్రామ పర్యటన నిమిత్తం వచ్చి ఉన్నాము. చింతపల్లిలోని క్యూబా మసీదులో ఒక కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మించినటువంటి దినం సందర్భంగా, ఈ నెల సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మొహమ్మద్ ప్రవక్త వారి జీవితాన్ని ప్రజల వరకు చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా ఇది పండుగ కంటే ఎక్కువ ముఖ్యమైనటువంటి నెలగా మేము భావిస్తాము. ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని అందజేయడానికి, మనిషి దాస్యం నుంచి తీసి దేవుని దాస్యం వైపునకు మరల్చడమే కాకుండా సమాజాన్ని ఒక సుందర సమాజంగా నిర్మించడానికి మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితాంతం కృషి చేశారు. అదే కృషిని కొనసాగిస్తూ జమాత్ ఇస్లామీ హింద్ గత 80 సంవత్సరాలుగా భారతదేశంలో దేశ ప్రజల్లో ఇస్లాం పట్ల ఉన్నటువంటి అపోహల్ని దూరం చేసి
ఇస్లాం యొక్క సుమధురమైనటువంటి సందేశాన్ని దేశ ప్రజలకు చేరవేయడం, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కారుణ్యపు జీవితాన్ని, శాంతి దూతగా ఆయన చేసినటువంటి సేవల్ని ప్రజలకు చేరవేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం, ఆయన బోధనల ద్వారా నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది అనేటువంటి విషయాన్ని మేము చేయదలిచాము. ముఖ్యంగా ఒక సమాజాన్ని నైతికంగా అలాగే ఉన్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్లడానికి, ఒక సమాజం నుంచి చెడుల్ని దూరం చేసి మహిళలపై జరిగేటువంటి అకృత్యాల్ని, హత్యా ప్రయత్నాల్ని, అత్యాచారాల్ని దూరం చేసి అలాగే మహిళలకు సముచితమైనటువంటి స్థానం ఇచ్చే విషయంలో కానివ్వండి, ఆర్థిక సమానత్వాన్ని ఇచ్చే విషయంలో కానివ్వండి, సమాజంలో నైతిక రుగ్మతల్ని తొలగించి నైతిక విలువల్ని స్థాపించే విషయంలో కానివ్వండి, ఈ విధంగా ప్రపంచంలో సమానత్వాన్ని ఇవ్వడమే కాకుండా శాస్త్రీయ ప్రగతికి ద్వారాలు తెరిచినటువంటి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వం నేటి సమాజానికి అవసరం. ఈ అవసరాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పర్యటన కొనసాగుతోంది. మాతో పాటు జమాత్ ఇస్లామీ హింద్ నేషనల్ డైరెక్టర్ శ్రీ రిజ్వానుర్ రెహమాన్ ఖాన్ గారు కూడా వచ్చున్నారు. అలాగే నాతో పాటు నా కుడివైపున రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ షరీఫ్ గారు ఉన్నారు. అలాగే నా ఎడమవైపున జిల్లా కార్యదర్శి సయీద్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. మేము ముహమ్మద్ ప్రవక్త వారి జీవితాన్ని ఒకసారి అధ్యయనం చేయవలసిందిగా దేశ, రాష్ట్ర, ప్రాంత ప్రజలందరినీ కూడా సవినీయంగా మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.